నా పేరు బాణాల రామయ్య. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. ఇక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రం దగ్గర ఈరోజు ధర్నాకు ప్రధాన కారణము మా ప్రాంతంలో పత్తి వేయటం జరిగింది. కానీ మార్కాపురం యార్డులో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తోందని ప్రస్తుతానికి కొనుగోలు ఏర్పాటు చేశారు. కానీ కనీసము కేజీ పత్తి కూడా కొనుగోలు చేయలే. ఒక పక్క కేవలము అధికార పార్టీ ఊరిక ఓపెనింగులకే పరిమితమైంది, కానీ పత్తి రైతులను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ డలార్లు మా ప్రాంతంలో 5,000, 5,400 దాకా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఆ డలారీ ద్వారాగానే గుంటూరు ప్రాంతానికి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న రైతులకు కానీ కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. అదేవిధంగా వేసిన పత్తికి గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఉన్న పత్తికైనా రైతులకు ఏదన్నా చేస్తారనే ఆలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ ధర్నాకు చేపట్టడం జరిగింది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వెంటనే మద్దతు ధర 12,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. మా కాడ కంది, వరి, ధాన్యము, అదేవిధంగా మా దగ్గర మిర్చి, ఈ 3 పంటలు ఆల్రెడీ కోతకొచ్చే దశలో ఉన్నాయి. మిర్చికి వచ్చేసి గతంలో కూడా పంటకు దిగుబడి లేక రేట్లు లేక ఇబ్బంది పడ్డారు రైతులు. అదేవిధంగా కందులు కూడా ఈరోజు చూసుకునే మాట అయితే 7,000, 6,000 అంటున్నారు. పంట పండబోయేసరికి అవి దిగుమతి సక్రమంగా రాక రైతు నష్టపోతున్నాడు. దాన్ని పరిగణన తీసుకొని కరెక్ట్ గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.